హలో ఎవ్రీవన్, మీరు చూస్తుంది సుమన్ టీవీ. నేను మీ కీర్తి. ఈ రోజు నా ముందు ఎవరున్నారో తెలుసా? ఎస్, మై ఫేవరెట్ గెస్ట్ సాహితి, ది యోగా ట్రైనర్, ఇంటర్నేషనల్ యోగా ట్రైనర్. హాయ్ అండి, హౌ ఆర్ యూ? ఫైన్. మీరు ఎలా ఉన్నారు? సూపర్ గా ఉన్నాను. హ్యాపీ సంక్రాంతి. హ్యాపీ సంక్రాంతి మీకు కూడా. అయితే మిల్లెట్స్ మనవి అసలు యాక్చువల్గా పుట్టి పెరిగింది భారతదేశంలో, కానీ అది మిల్లెట్స్ అన్న పేరు ఎప్పుడైతే మారిపోయిందో సిరిధాన్యాల నుంచి, అది వెస్టర్నైజ్డ్ అయిపోయింది. చాలా మంది మిల్లెట్స్ ఇప్పుడు మనం తినకూడదు, అరగదు, మనకది మనకి ఇది అంటున్నారు. వాట్ డూ యూ స్టే? ఎక్కడ తప్పు జరుగుతుంది అంటే కీర్తి గారు, ఇప్పుడు ఇన్ని ఏళ్ళు మీరు అన్నం తిని పెరిగారు. సౌత్ ఇండియాలో ఎక్కువ అన్నం తింటున్నాం. మన సైడ్ మన సంగతి కొద్దాం, వేరే వాళ్ళ సంగతి. అన్నం తింటూ వచ్చాం, సో మీకు అన్నం పడుతుంది అంతేనా? మిల్లెట్స్ మనం ఇప్పుడు సడన్ గా ఇప్పుడు నేను తినే ప్రతి ఐటమ్ ని మార్చేసి నేను ఇప్పటి నుంచి ఒక్క పూట కూడా అన్నం తినను, నేను ఓన్లీ మిల్లెట్స్ తింటాను, ఎలా అరిగిస్తుంది మన బాడీ? బట్ మిల్లెట్స్ చాలా చాలా హెల్దీ. సో ఎలా ఇంక్లూడ్ చేసుకోవాలి? స్లోగా ఒక్క పూట అలవాటు చేయండి. అరికెలు తింటున్నారు, ఎప్పుడైనా సరే 8 గంటలు నానాలి మిల్లెట్స్. 8 నుంచి 12 గంటలు నానాలి. నాకు ఏదైనా మనం ఎందుకు నానబెడుతున్నాం? పప్పులైనా మిల్లెట్స్ అయినా లెగ్యూమ్స్ అయినా ఎందుకు? ఈజీగా అరగడానికి. మన పెయ్యికి ఈజీగా పడుతుంది అంటారా? ఫుడ్ మంచిగా పడడానికి, మనకి తినిందంతా వెళ్ళిపోవడానికి. సో మీరు ఇన్ని రోజులు రైస్ ఇలాంటి ఒక ఐటమ్ తిని సడన్ గా షిఫ్ట్ చేశారు మిల్లెట్స్ కి, ఎలా పడుతుంది మీకు? 3 పూటలు ఎలా తినగలుగుతారు? కరెక్ట్. అలా చేయకుండా మీరు స్లోగా ఇలా నానబెడుతూ వీక్లీ 3 టైమ్స్ మిల్లెట్స్ తీసుకోండి, ఎక్స్ట్రీమ్లీ గుడ్ వర్క్ అవుతుంది. మీ అన్నం తినండి, మీరు మిల్లెట్స్ తినండి, జొన్నలు తినండి, రాగులు తినండి, సజ్జలు తినండి, అన్ని తినండి, ఏ రోగాలు రావు. సో వాట్ అబౌట్ చపాతీ? ఈ మధ్య చపాతీ నో 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 బిగ్ ఎందుకు అంటున్నారంటే గ్లూటెన్ పర్సెంటేజ్ చాలా పెరిగిపోయింది అండ్ మన బాడీస్ ఏంటంటే అరిగించుకోలేకపోతున్నాయి చపాతీ. అంటే ఇప్పుడు డిమాండ్ పెరిగినప్పుడు కల్తీ పెరుగుతుంది మన దగ్గర ఎంత కదా, చాలా డిమాండ్. ఏదైనా ఒక్కటి అనగానే ఇప్పుడు డిమాండ్ విపరీతం పెరుగుతుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మిల్లెట్స్ ఒక ఫ్యూ ఇయర్స్ బ్యాక్ ఎవరికి తెలియదు, ఇప్పుడు మిల్లెట్స్ అందరికీ తెలుసు. సేమ్ ఇప్పుడు చపాతీ టేస్టీ కూడా మళ్ళీ. సో ఈజీగా షిఫ్ట్ అవ్వడం ఈజీ కదా. సో నేను అన్నం తినట్లేదు, నేను చపాతీ తింటున్నాను, నేను చాలా హెల్దీ అని వేసుకుంటాం. అలా అవసరం లేదు మనకి. ఓకే. సో బీయింగ్ స్టూడెంట్ ఆఫ్ యోగా, డూస్ అండ్ డోంట్స్ అడిగితే ఏం చెప్తారు? డూస్ అండ్ డోంట్స్ ఆఫ్ యోగా. ఇప్పుడు ఒక ఇప్పుడు డూస్ ఏంటి? మంచిగా ఇష్టంతో చేయండి. ఇప్పుడు నాకు యోగా అంటే చాలా ఇష్టం, సేమ్ అంతే ఇష్టం మీరు చేసే పని మీద, మీరు చేసే ప్రతి ఆసనాన్ని ప్రేమిస్తూ చేశారనుకోండి, మీరు వద్దన్న మీ ప్రాబ్లం తగ్గుతుంది. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ అవర్ సబ్ కాన్షియస్ మైండ్, దట్ ఈస్ ద పవర్ ఆఫ్ ది యూనివర్సే అన్ని సహకరిస్తుంది మనకి. సో ఇష్టంతో చేయాలి. సెకండ్ వచ్చేసి కన్సిస్టెన్సీ మెయింటైన్ చేయాలి తప్పకుండా డూస్. సో ఈరోజు మీరు క్లాస్కి ఫర్ ఎగ్జాంపుల్ మిస్ అయిపోయారు, రికార్డింగ్ చూస్ చేసుకోండి. అందుకే ఇచ్చాను రికార్డింగ్స్ ఆప్షన్. లేదు 20 నిమిషాలు చేసుకోండి, 15 నిమిషాలు, మిస్ అవనివ్వకండి. అసలు మీకు తీరిక లేనంత బిజీ ఉన్నారు ఈరోజు, ఓన్లీ నాడీ శోధన ప్రాణాయామం చేసుకోండి. మీకు అంత త్రూ అవుట్ ద డేకి మీ హెల్త్, మీ మూడ్, ఎవ్రీథింగ్ బాగుంటుంది. డోన్స్ అంటే ఏంటంటే యోగాని ఒక ఫ్యాట్ లాస్ మీడియం లాగా చూడడం మానేయాలి. యోగా చేసేది నేను ఫ్యాట్ లాస్ కోసమే అనుకోకండి. మీరు ఫ్యాట్ లాస్ కోసమే జాయిన్ అయినా మీకు యోగా మీరు వద్దన్నా మీకు 100 ఇస్తుంది. మేము బెటర్ ఆర్గన్స్ ఇస్తుంది, బెటర్ స్కిన్ ఇస్తుంది, బెటర్ మూడ్ ఇస్తుంది, ఇలా 100 ఇస్తుంది. సో యోగాని ఓన్లీ ఒక మీడియం లాగాను అలా చూడకండి, క్లాసిఫికేషన్ వద్దు. సెకండ్, నాకు చాలా ప్రాక్టీస్ ఎక్కువ అయిపోయింది, ఇంకా నాకు అసలు ఏదైనా చేసేస్తాను నేను అన్నట్టు ఉండకూడదు. అది చాలా మిస్టేక్స్ మేము అందరం చేస్తాం, యూజువల్గా అందరం చేసేది ఇది. ఫ్లెక్సిబిలిటీ నాకు వచ్చేసింది, నేను ఏదైనా చేసేస్తాను, ఆ మిస్టేక్ ఎక్కువ అవుతుంది. ఇప్పుడు నేను అలానే కింద పడ్డాను ఒక 6 months బ్యాక్. స్ప్లిట్స్ చేసి డబేల్ని ఇలా హాఫ్ స్ప్లిట్స్లో మజిల్ టెండాన్ మూవ్ అయిపోయి మజిల్కి చాలా ప్రాబ్లమే. చాలా బట్ అంత ప్రాబ్లం వచ్చినా, అంత దెబ్బ తాకినా నాకు ఏ ఒక్కరోజు కూడా దానివల్ల అమ్మ ఇంత ఇబ్బంది అనిపించలేదు. నాకు మూమెంట్స్ రావట్లేదు, ఇటు సైడ్ నేను బెండింగే చేయలేకపోతున్నాను. ఇట్స్ బీన్ 7 months స్టిల్ ఇటు సైడ్ బెండింగ్ రావట్లేదు, కానీ నాకు ఏ రోజు కూడా ఇబ్బంది అనిపించలేదు. అగైన్ దట్స్ బికాస్ ఆఫ్ మై ఫ్లెక్సిబిలిటీ, అగైన్ దట్స్ బికాస్ ఆఫ్ మై మజిల్ స్ట్రెంగ్త్. అలా. సో ఇది డూస్ అండ్ డోంట్స్. సింపుల్ గా క్లాసెస్ ఏదో స్టార్ట్ చేస్తున్నారని విన్నాను సాహితి గారు. క్లాసెస్ 3 బ్యాచ్లు మనకి. ఈ 3 బ్యాచ్లు రెగ్యులర్ గా ఉంటానే ఉంటాయి, ఎవ్రీ మంత్ తప్పకుండా. ఈసారి న్యూ ఇయర్ కి స్పెషల్ ఆఫర్ పెట్టాను అందరి కోసం, ఫస్ట్ టైం ఆఫర్. మన ఫీజు 3 months ప్యాకేజ్ లో చాలా తక్కువ పెట్టేశాను, 10,000 12,500కే పెట్టేశాను. సో అందుకని హెవీగా ఉంది ఇప్పుడు. మాకు చాలా రోజుల తర్వాత టైం ఇచ్చారు మీరు. ఇన్ఫాక్ట్ అవును, యాక్చువల్ చాలా రోజులు అయింది ఇంటర్వ్యూ చేసి కదా. ఎస్, మీరు చీట్ మీల్ అలాంటివి ఏమి చేయరా? చేస్తాను. ఎలా? ఐఎమ్ వెరీ హ్యాపీ ఈరోజు మీతో ఇంటర్వ్యూకి. నేను నిజంగా జోక్ చేయట్లేదు, వెరీ వెరీ సాటిస్ఫాక్షన్ అనిపిస్తుంది నాకు ఈరోజు మీతో ఇంటర్వ్యూ చేస్తే. చీట్ మీల్ తప్పకుండా తింటా. చీట్ మీల్ అనేది ఉండదు నాకు. అసలు చీట్ మీల్ అన్న మాట తప్పు. ఒక మనిషి వచ్చాడు భూమి మీదకి, రుచి ఆలోచిస్తాడు, ఆశిస్తాడు. మనం
రోజు నేను ఎలా తింటానో అలా తింటాను అనుకుంటాను. నాకు ఇప్పుడు ఇక్కడికి వచ్చాను నేను మా అవతల పక్క నుంచి. సో మా ఏరియా నుంచి మీ ఏరియాకి వచ్చినప్పుడు నేను 100% ఇక్కడ నాకు ఫుల్ నచ్చిన హోటల్కి వెళ్తాను, నేను తింటాను వెళ్తాను. ఐ ఎంజాయ్ దట్. నాకు ఫుడ్ అంటే చాలా ఇష్టం. ఇప్పుడు వేరే ఈవెన్ ఈట్ దేశాలు నాన్ వెజ్, యూర్ నాన్ వెజిటేరియన్, vegetarian. యూర్ వెజిటేరియన్. సో వేరే చాలా తక్కువ తింటాను నాన్ వెజ్. ఒక మానేసాను చాలా తక్కువ, అంటే వెరీ 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 లిమిట్ చేశాను. ఒకప్పుడు అసలు నేను నాన్ వెజ్ ఎలా తినేదాన్ని అని చెప్పితే ఎవరు నమ్మరేమో యంగ్ ఉన్నప్పుడు. అంటే తినగొచ్చా తినకూడదా ఇఫ్ యూర్ డూయింగ్ యోగా, ఆర్ లైక్ ఇట్స్ యువర్ సెల్ఫ్ డెసిషన్? చెప్తాను. నెక్స్ట్ క్వశ్చన్. ఆన్ ఫైర్ లో ఉన్నారు. అంటే నాకు ఎక్సైట్మెంట్ ఉంది, నన్ను నేను ప్రిపేర్ చేసుకుంటున్నా. చీట్ మీల్ అనేది కాన్సెప్ట్ అన్ని తినాలి. అట్లాంటి రోజు అలా తినను నేను. ఇప్పుడు ఈ రోజు హెవీ తిన్నాను అనుకో, నేను నైట్ టైం తినను. ఒకవేళ తినాలి అనిపిస్తే ఏదైనా చాలా డేలో ఒక పూట, ఎప్పుడైనా ఒకసారి బయట. మీకు కావాల్సింది మీ ఆత్మకి సాటిస్ఫై అయింది. చిన్నగా ఏదైనా ఆకలి వేస్తే తింటాను, ఆకలి లేకపోతే అసలు తినను. అంతే. డైలీ అన్ని తినండి. ఇప్పుడు చాయ్ కాఫీ కంప్లీట్ మానేసేయండి, షుగర్ కంప్లీట్ మానేసేయండి, అసలు కార్బ్స్ కంప్లీట్ అవుట్, ఫ్యాట్ వద్దు. ఇది ఏం తిని బతుకుతాం మరి? అంటే ఒకప్పుడు ఎలా తిన్నారు? ఇక్కడ మార్చాల్సింది ఫుడ్ ఒక్కటే కాదు, ఎంత క్వాంటిటీ తింటున్నాం ఒకటి, అది మేనేజ్ చేసుకోవాలి. అండ్ మన ప్లేటింగ్ ఎలా ఉంది చూసుకోండి. ఎక్కువ కూరలు తినండి, తక్కువ చపాతీ రోటీ ఇవన్నీ కొంచెం తక్కువ క్వాంటిటీ చేయండి. ఆయిల్ సాల్ట్ తక్కువ వేసుకోండి. ప్రాపర్ ఫుడ్ తినండి. మనం ఎలా తిని పెరిగా అన్ని గ్రెయిన్స్, జొన్నలు సజ్జలు మిల్లెట్స్ అన్ని ఉంచండి, సరిపోతుంది. ఎప్పుడైనా బయట తిన్నారా తినండి, మూవ్ ఆన్ అంతే. బి అన్ ఇండియన్ మోర్ దెన్ వెస్టర్న్. ఎగ్జాక్ట్లీ, బి అన్ ఇండియన్ మోర్ దెన్ వెస్టర్న్. అండ్ ఆల్సో ఇప్పుడు నేను అనగానే స్లీవ్లెస్ వేసుకుంటారంటారు ఇక్కడ క్వశ్చన్. ఫుడ్ లో చెప్తున్నా మరి. ఎక్కడ సెకండ్ ఏంటి? యాక్టివిటీ. ఇప్పుడు మీరు తిన్న 4 ముద్దలు అరగాలంటే నడవాలి, అరగాలంటే ఏదైనా చెయ్యాలి. యాక్టివిటీ లేకుండా నేను ఏం తినకపోయినా, నేను వన్ ఆఫ్ ద బెస్ట్ ఫుడ్స్ తిన్నా, నేను ఓన్లీ కూర్చొని ఉంటానంటే మన బాడీకి అరగదు. మీరు ఏది ఇచ్చినా బాడీకి ఈ విషయం లాగే అయిపోతుంది. అదే మీరు మంచి మూమెంట్ ఉండి మంచి మనస్సు మైండ్ మంచిగా ఉందనుకోని మీరు తినింది అరుగుతుంది. నాన్ వెజ్ యోగా చేస్తున్నప్పుడు నాన్ వెజ్ స్కిప్ చేయాలి, అసలు తినకూడదు అలా ఎందుకు అంటారంటే, ఇప్పుడు నాన్ వెజ్ తిన్నప్పుడు మీరు అబ్జర్వ్ చేయండి, మన మూడ్ క్వాలిటీ ఎలా ఉంటుంది. ఇప్పుడు కంటిన్యూస్ గా మీరు 2-3 పూటలు నాన్ వెజ్ తినండి, బాగా 2 రోజులు తినండి, 3వ రోజుకి చిరాక్ 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 చేస్తారు. ఎవరైనా మీరు గమనించండి, ఎక్కువ నాన్ వెజ్ తినడం బాగా చిరాక్ చేస్తారు. మూడ్ క్వాలిటీస్ అంతా బాగా తగ్గుతాయి. అండ్ నేను ఎందుకు ప్రెసెంట్ నాన్ వెజ్ వద్దు అంటున్నానంటే, నాట్ జస్ట్ ఫర్ యోగా. నేను ఎందుకు యూజువల్గా వద్దంటాను, ఇప్పుడు మీరు సీ ఫుడ్ ఆప్షన్, మంచి సీ ఫుడ్ దొరుకుతుంది మీరు ఉంటున్న ఏరియాలో, మీరు తినండి, నేను వద్దన్నాను. హైదరాబాద్ చేపలు ఎక్కడి నుంచి తింటారు అంటాను. అండ్ సెకండ్ పాయింట్, బాయిలర్ కోడులు ఎంత ద్వానంగా పెంచుతున్నారు, అవి మనకి ఎంత ఘోరంగా అవుతుంది బాడీ. ఎందుకంటే ఇంత వేల మందిని చూస్తున్నాను నేను, నా దగ్గరకు వచ్చిన ప్రతి విమెన్ ప్రతి మెన్ వాళ్ళ బాధ చెప్తుంటే, వాళ్ళు నాకు తెలుసు ఇవన్నీ ఎట్లా ఉంటాయి. నేను ఇంతమందిని తగ్గించేసాను, నాకు తెలుసు ఏది పడుతుంది ఏది పడట్లేదు, ఒక ఐడియాలో ఉన్నాను నేను. అండ్ థర్డ్ వచ్చేసి ఏంటంటే, అడిక్షన్ మంచిది కాదు. ఇన్ ద నేమ్ ఆఫ్ ప్రోటీన్ నేను ఇంత నాన్ వెజ్లు తింటాను, ఇన్ని 3 పూటలు తింటాను, అడిక్షన్ ఏదైతే వస్తుందో అది మంచిది కాదు. యాక్టివిటీ ఉండండి, ఎప్పుడో ఒకసారి మంచి నాటుకోడి తినండి, నాకు ఏ ప్రాబ్లం లేదు. కానీ మీరు తింటున్న క్వాలిటీ ఆఫ్ మీట్ మరి చాలా దిగజారిపోయింది, మరి మనం అది తింటుంటే మనకు మంచిదా కాదు కదా, అందుకని వద్దంటాను. అండ్ ఇంకొకటి, ఇప్పుడు నాన్ వెజ్ తిన్నప్పుడు ఏంటంటే కొంతమందికి పడట్లేదు. ఇప్పుడు మీకు డైజెషన్ ఇష్యూస్ ఉన్నాయి, మీకు కిడ్నీలో స్టోన్స్ ఉన్నాయి, మీకు ఆల్రెడీ డీటాక్సిఫైయింగ్ చేయాల్సిన ఆర్గన్సే సరిగా లేవు, ఫ్యాటీ లివర్ ఉంది, మీరు నాన్ వెజ్ తింటే ఎలా అరిగించుకుంటుంది మరి మీ బాడీ? మరి ఇప్పుడు మీరు తిన్నారు, మరి దానికి తగ్గట్టే చాలా మంచి యాక్టివిటీ ఏది, ఫుల్ యాక్టివిటీ ఉంచాలి నాన్ వెజ్ తింటున్నప్పుడు. ఇలా వేస్తానని కాదు, మళ్ళీ దాన్ని శ్రమ చేయాలి, చేసి కరిగించాలి. దట్స్ వెరీ ఇంపార్టెంట్, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే నాన్ వెజ్ తిని తరగడానికి చాలా టైం పడుతుంది అనమాట. కరెక్ట్. పిల్లలు, ముఖ్యంగా అమ్మాయిల గురించి ఐ వాంట్ టు టాక్ టు యూ అండి. సెన్సిటివ్ మ్యాటర్, చాలా తొందరగా మెచ్యూర్ అయిపోతున్నారే, సో వాళ్ళకి ఏమైనా హెల్ప్ఫుల్ అవుతుందా యోగా కానీ డైట్ కానీ? చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. అసలు ఫస్ట్ మెయిన్ రీజన్ అంత యంగ్ ఏజ్ లో మెచ్యూర్ అవ్వడానికి వైటమిన్ డి డెఫిషియన్సీ ఒకటి, సర్ప్రైజింగ్ కదా, వైటమిన్ డి. సెకండ్ వచ్చేసి ఏంటి, ఎక్కువ డెఫిషియన్సీస్ ఉంటున్నాయి, ప్రాసెస్డ్ ఫుడ్ ఎక్కువ తింటున్నారు, ఎక్కువ చిప్స్ బిస్కెట్స్ చాక్లెట్స్, అంటే లైక్ నాన్ సెన్స్ ఎక్కువ అవుతుంది. అల్ట్రా ప్రాసెస్డ్ ఫుడ్, మెక్డానల్డ్స్ తింటే మీరు అదే బర్గర్ మంచి ప్లేస్కి వెళ్ళి మీరు నార్మల్ బర్గర్ తినడానికి, మీరు మెక్డీ బర్గర్ తినడానికి చాలా డిఫరెన్స్ ఉంటుంది. అల్ట్రా ప్రాసెస్డ్ వాడు ఎప్పుడు చేశాడు, ఎప్పుడు మీరు మళ్ళీ గోల్ ఇచ్చుకుని, సో ఎంత బ్యాడ్ కదా. సో ఇలా బ్యాడ్ ఫుడ్ తింటున్నారు.
యాక్టివిటీ అగైన్. ఇంతకు ముందు ఎలా ఆడుకునే వాళ్ళు అసలు పిల్లలు, ప్లేసెస్ ఇవ్వండి, ప్లేసెస్ గ్రౌండ్స్ ఉండాలి. అసలు యు నో వాట్, ఇది వరకు మనం పిల్లల్ని స్కూల్లో జాయిన్ చేసిన ప్లేస్ గ్రౌండ్ ఉందా లేదా చూడాలి. అమ్మ పేరెంట్స్ ఇప్పుడు ప్లే గ్రౌండ్ లేకపోతే ఎప్పుడు చదువుకుంటారు కదా అసలు చాలా తప్పండి. నేను ఎంత మందిని చూస్తున్నానా అలా ఎక్స్ట్రీమ్ స్ట్రెస్ తీసుకుంటున్నారు ఆడవాళ్ళు. చిన్న పిల్లలండి పాపం 11 ఏళ్లకే PCOS వస్తున్నాయి. ఇంకేమంటా మీరు? యాక్టివిటీ ఎందుకు లేదు, అంత స్ట్రెస్ చూపిస్తున్నారు. అసలు ఈ అనొద్దు కానీ శ్రీ చైతన్య, నారాయణ స్కూల్స్ అయినా అట్లనే తయారవుతున్నాయి. ఎంతసేపు చదివారా, ఆటలు ఏవి, వాళ్ళ హెల్త్ ఏది, వాళ్ళ హెల్త్ ఎంత ఇంపార్టెంట్. ఈ రోజు చదివిందంతా వాళ్ళు రేపు ఎక్కడైనా పెట్టాలి అన్న ఫస్ట్ హెల్త్ కూడా అంతే ఇంపార్టెంట్ కదా. సో మరి వాళ్ళకి యాక్టివిటీ ఏది, ఫుడ్ క్వాలిటీ ఏది, అసలు కొంచెమైనా బెటర్ చేయాలి కదా మరి. సో అవన్నీ ఏవి? సో ఈ అన్ని రీజన్స్ కంబైనే వాళ్ళకి అవుతున్నాయి. సో ఫస్ట్ వాళ్ళు ఏం చేయాలి, పీరియడ్ పెయిన్స్ అయినా ఎర్లీ ఏజ్ లో పీరియడ్స్ రాకుండా ఉండాలన్నా యాక్టివిటీ, యోగా అనేది చాలా బాగా హెల్ప్ చేస్తుంది. కీర్తి గారు చాలా బాగా హెల్ప్ చేస్తారు. అందుకని ఈ మధ్య చాలా యంగ్ కిడ్స్ వస్తున్నారు, రావాలి. నా దగ్గర కాకపోతే వాళ్ళైనా సరే, కానీ చేయాలి యోగా. హార్మోనల్ ఇష్యూస్ కి ఏం చెప్తారు సాహితి గారు? విమెన్ లో ఈ మధ్యలో హార్మోన్ ఇష్యూస్ వన్ ఆఫ్ ద బెస్ట్ ఏంటంటే, ఇప్పుడు మూన్ కి అమ్మాయిలకి మధ్యలో రిలేషన్ ఏమైతుంది, విమెన్ కి ఇంకా మూన్ కి మధ్యలో ఉన్న రిలేషన్ సైంటిఫికల్ గా కానీ కల్చరల్ లో కానీ ఇలా చాలా ఉంది. మన సైకిల్, విమెన్ సైకిల్. ఇప్పుడు లూనార్ ఫేజ్ అంటాం కదా, అంటే లైక్ ఫుల్ మూన్ వచ్చినప్పుడు తప్పకుండా ఒక ప్లాస్టిక్ లో కాకుండా మంచి నార్మల్ గ్లాస్ వాటర్ బాటిల్ పెట్టేసి మూత పెట్టేసి టైట్ గా పెట్టేసేయండి త్రూ అవుట్ ద నైట్. మూన్ చార్జ్డ్ వాటర్ అవుతుంది బయట, ఫుల్ మూన్ ఉన్న రోజు. సో ఆ వాటర్ తీసుకెళ్ళి మీరు త్రూ అవుట్ ద డే సిప్ చేస్తూ తాగండి. ఎనర్జీ వైజ్ లో అయినా, మనకి హార్మోన్స్ కైనా, పీరియడ్ కైండ్ ఆఫ్ ఇష్యూస్ కైనా, ఇలా చాలా వాటికి చాలా చాలా మంచిది. ఎందుకు అంటే యూజువల్గా సన్ని, సోలార్ని మస్క్యులిన్ ఎనర్జీ లాగా చూస్తారు మ్యాన్లీ, లూనార్ని, మూన్ని ఫెమినిన్ ఎనర్జీ లాగా చూస్తారు. సో అందుకనే అలానే మనకి పీరియడ్స్ అంటే ఈరోజు ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు మీకు పీరియడ్స్ ఉంటే 14 days బిఫోర్ నుంచి డైలీ చంద్ర నమస్కార్ ప్రాక్టీస్ చేయడం కూడా అంతే మంచిదన్నమాట. సో ఈ రెగ్యులర్ పీరియడ్స్ ఉన్న, హార్మోనల్ ఇష్యూస్ ఉన్న 14 days బిఫోర్ యువర్ పీరియడ్ నుంచి చంద్ర నమస్కార్ డైలీ కంటిన్యూస్గా ఒక 2 or 3 rounds అట్లీస్ట్ అలా, అండ్ మూన్ చార్జ్డ్ వాటర్ ఫుల్ మూన్ వచ్చిన రోజు, ఈ 2 పాటించండి. అగైన్ చాలా మంచిది మనకు. అందుకే ఫుల్ మూన్ డే రోజు మెడిటేషన్ కైండ్ ఆఫ్ ప్రాక్టీసెస్ కూడా ఉంటాయి. సూర్య నమస్కారం విన్నాను కానీ చంద్ర నమస్కార్ చాలా తక్కువ వినడం. అవును, అందరూ సూర్య నమస్కారాలు ఎంత మంచియో చంద్ర నమస్కార్ కూడా అంతే మంచిది. సో ఈ ప్రాబ్లమ్స్ కి, ఈ ఇష్యూస్ కి నేను ఎప్పుడైతే సొల్యూషన్ చేశాను, లైక్ ఫర్టిలిటీ గురించి మనం మాట్లాడుకున్నప్పుడు నాకు సాహిత్యం నాకే అనిపించింది అన్న ఇష్యూస్ ఒకసారి లిస్ట్ అవుట్ చేద్దాం. అన్నిటికి చెప్తాను, అన్ని రకాల ఇష్యూస్ కి. ఇప్పుడు క్లాసెస్ లో నేను థైరాయిడ్, డయాబెటిస్, స్కిన్ కి సంబంధించి ఎవ్రీబడి నోస్ టన్స్ ఆఫ్ ఇష్యూస్ కి. ఇప్పుడు ఒక్కొక్కళ్ళ విమెన్ కి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ విమెన్ కి థైరాయిడ్, PCOD పాపం చాలా డల్ ఉంటారు. ఇన్నేళ్ళు యాక్టివ్గా ఉన్న వాళ్ళు సడన్ గా డల్ అయ్యారంటే ఫ్యామిలీ అర్థం చేసుకోవాలి. పాపం వాళ్ళు దే ఆర్ గోయింగ్ త్రూ సంథింగ్ అన్నట్టు ఫ్యామిలీ కొంచెం మంచిగా సపోర్టివ్ ఉండాలి. పాపం ఎప్పుడైతే విమెన్ వాళ్ళు వీక్ అవుతూ ఉంటారు, ఎందుకంటే థైరాయిడ్ ఉన్నప్పుడు పాపం వీక్నెస్ కామన్, కొంచెం లేజినెస్ కామన్, ఇవన్నీ ఉంటాయి. చాలా రకాల ప్రాబ్లమ్స్ దే గో త్రూ, విమెన్ గో త్రూ. అర్థం చేసుకోకపోయేసరికి ఎవరికి ఇటు సైడ్ అటు సైడ్ 2 రకాలుగా చాలా సఫర్ అవుతూ ఉంటారు. సో ఇంత సఫరింగ్ అంటే ఇంక ఇప్పుడు సంవత్సరాల నుంచి ఉన్నప్పుడు 15 ఏళ్ళు, 12 ఏళ్ళు, 20 ఏళ్ళు అలా థైరాయిడ్ ఉన్నప్పుడు ఎట్లా ఉంటుంది? ఇన్నేళ్ళు మీరు మెడిసిన్స్ వేసుకొని కంటిన్యూస్గా టెస్టులు చేయించుకొని అది తగ్గినప్పుడు ఎలా ఉంటుంది వాళ్ళకి? థైరాయిడ్, PCOD, PCOS, మైగ్రేన్స్, ఎనీథింగ్ ఎలా ఉంటుంది? ఇంకా వాళ్ళకి అలా అసలు ఒక్కొక్క మెసేజ్ చూస్తే అసలు మీరు నంబర్ అలా ఉంటాయి, అంత సంతోషంగా ఉంటాయి. ఫస్ట్ నాకు ఈ టైప్ లో ఫస్ట్ నాకు గుర్తుంది కొన్ని, ఎందుకంటే కొన్ని గుర్తుంటాయి మనకి కదా. సో స్టార్టింగ్లో ఇలా సుమన్ టీవీలో మనం బాగా ఫేమస్ అవుతున్న టైంలో అప్పుడు ఎక్కువ మంది స్టూడెంట్స్ రావడం నేను అంత మైండ్కి తీసుకోలేదు. అసలు ఫేమ్ వచ్చింది, ఇలా జనాలు అసలు కొంచెం కూడా అర్థం కాలేదు, మనకి తెలియదు కదా. సో అలా వచ్చినప్పుడు అందరూ అసలు విపరీతంగా పొగొడుతున్నారు, ఈ వీడియోస్ చూసి పొగొడుతున్నారు, క్లాసెస్లో జాయిన్ అయ్యి తగ్గించుకుని పొగొడుతున్నారు. నేను తీసుకోలేకపోయాను. అంటే నేను అంత డిజర్వ్ చేస్తున్నాను, ఇంకెంత ఉంది నేను నేర్చుకునేది, ఇంకా నాకు ఏమొచ్చని వీళ్ళు ఇంత పొగొడుతున్నారు. ఏడుస్తానే ఉన్నాను, గబగబ ఏడుస్తానే ఉన్నాను. ఒక రోజుల్లో ఫోటో ఇవన్నీ చూసుకుని ఎందుకు ఇలా నేను ఇంత తర్వాత అర్థమైంది, దెర్ ఈస్ అ రీజన్. మేబీ నా దగ్గరికి యోగా వచ్చింది, ఒక రీజన్తో వచ్చిందేమో అనిపిస్తుంది. ఇలా చాలా మంది. సో 20 years నుంచి తగ్గనప్పుడు థైరాయిడ్లు ఉన్నాయి, ఎన్నో ఇయర్స్ నుంచి PCOD, PCOS ఇట్లాంటి ఇష్యూస్తో సఫర్ అవుతున్న వాళ్ళు, మేల్లో చాలా మంది డయాబెటీస్, type 2 డయాబెటీస్తో సఫర్ అవుతున్న వాళ్ళు తగ్గిపోయారు. సో అలా
చాలా రకాల మంది. ఇప్పుడు కొంతమంది అయితే ఇప్పుడు బ్రెయిన్ సర్జరీస్ అయిన వాళ్ళు ఉంటారు. సో వాళ్ళకి పాపం సర్జరీస్ అయ్యాక కూడా బాగా హెడేక్స్ ఇలా ఉంటాయన్నమాట. సో అలా హెడేక్స్, అలాంటి హెడేక్స్ ఎన్నో ఏళ్ల నుంచి ఉండి తగ్గిన వాళ్ళు ఉన్నారు. సో నేను అందుకే ఊరికే చెప్తాను, చాలా మంది మనుషులు మర్చిపోయారు ఒక హెల్దీ బాడీ, నేను అసలు ఎలా ఉండేదాన్ని, నాకు ఏ ప్రాబ్లం లేకుండా నేను ఎలా ఉన్నాను అనేది మర్చిపోయారు. అది గుర్తు చేస్తాను, నేను గుర్తు చేయాలి అని అనుకుంటాను. ఎస్, దట్స్ ట్రూ. అంటే నేను సమ్ డాక్టర్స్ సెడ్ ఇలాగే ఇంటర్వ్యూస్ లో కొన్ని రోజుల తర్వాత అమ్మాయిలకి అసలు ఐవీఎఫ్ ఇవి లేకుండా న్యాచురల్ ప్రెగ్నెన్సీ వచ్చేదంట అని మాట్లాడుకుంటారట. అవును, ఆ పరిస్థితికి వస్తాం. ఇప్పుడు అందుకే అంటాను నేను, మీరు హెల్త్ మరి ఇంత వెస్టర్న్ మెథడ్స్ వచ్చాయి కదా, మరి ఎందుకు పని చేయట్లేవు అంతగానం? మనం ఎప్పుడైనా రూట్స్కి వెళ్తేనే మళ్ళీ బతుకుతాం, ఎప్పుడైనా మళ్ళీ బ్యాక్ టు రూట్స్, ఫుడ్కైనా, ఎక్సర్సైజ్లో వేలో అయినా, యాక్టివిటీస్లో అయినా, ఎస్పెషల్లీ ఇట్లాంటి వాటిలో అప్పుడే మనం ఇంకా హెల్దీగా ఉంటున్నాం. సో అందుకే అందరూ మళ్ళీ బ్యాక్ టు రూట్స్ యోగా, ఆయుర్వేద, మంచి ఫుడ్ తినడము, వాకింగ్కి వెళ్ళడం, ఇవన్నీ ఎక్కువ చేశారనమాట. రైట్. అయితే నేను ఇప్పుడు వరకు మనం మాట్లాడుకున్న ఇష్యూస్ వేరే అయితే, అగైన్ మళ్ళీ సుదర్శన్ గారితో డిస్కస్ చేస్తున్నప్పుడు డిప్రెషన్ కేస్ గురించి ఒకటి నాతో డిస్కస్ చేశారు. సో వాళ్ళకి నెక్స్ట్ లైఫ్ అనే చెప్పాలా. సో హౌ డూ యూ డీల్ విత్ ఇట్? ఎట్లా డీల్ చేశారు? తప్పకుండా డాక్టర్స్ హెల్ప్ తీసుకోమంటాను, సైకాలజిస్టులు, సైకియాట్రిస్ట్, మీకు ఎవరు వీళ్ళ. యూజువల్లీ మన దగ్గరికి డాక్టర్స్ ఎక్కువ పంపిస్తారు. సో డాక్టర్సే యోగాలో జాయిన్ అవ్వాలండి, మంచి లేదా సాహితీ తెలిస్తే సాహితీ యోగాలో జాయిన్ ఇలా సజెస్ట్ చేసిన వాళ్ళు చాలా మంది ఉంటారు. సో వాళ్ళకి యాక్చువల్లీ చాలా బాగా హెల్ప్ అవుతుంది. ఎప్పుడు ఎనీథింగ్ మీకు హెల్ప్ అవ్వాలంటే కీర్తి గారు, ఫస్ట్ నమ్మండి. ఆ హోప్ అనేది చాలా ఇంపార్టెంట్. ఆ హోప్ ఉండాలి, తగ్గుతుంది అన్న ఆశ ఉండాలి, తగ్గిపించుకుంటాను అన్న కాన్ఫిడెన్స్ ఉండాలి. ఆ తర్వాత స్టార్ట్ చేయండి యోగా. మీరు చూడండి డిఫరెన్స్ ఎలా ఉంటుందో. మీరు ఇలా చేసిన దానికి జమాన్ ఆస్మాన్ ఫరక్ ఉంటుంది. కరెక్ట్. సో ఈ రోజు మన ఇంటర్వ్యూ చూసి మిమ్మల్ని యోగాలో జాయిన్ అవ్వాలి, మీ యోగాలో జాయిన్ అవ్వాలని మీ ద్వారా ఇన్స్పైర్ అయిన వాళ్ళకి మీరు చెప్పే మాట? జాయిన్ అవ్వండి, నేను చూసుకుంటాను తర్వాత. సో హ్యాపీగా ఇష్టంతో జాయిన్ అవ్వాలి అంతే. కన్సిస్టెన్సీ మెయింటైన్ చేయండి, మంచి నా హెల్ప్ తీసుకోండి, మీకు ఏదైనా డౌట్స్ ఉన్నా నన్ను అడుగుతూ ఉండండి, అన్ని రకాలుగా జస్ట్ హ్యాపీగా అయ్యేళ్ళండి. నాకు చాలా ఇష్టం అది. ఒకళ్ళ హెల్త్ ప్రాబ్లం తగ్గాక నాకు ఈ మెసేజెస్ అలవాటు పడిపోయాను, నేను అడిక్ట్ అయిపోయాను. ఒకళ్ళు తగ్గాక బ్లెస్సింగ్ కూడా కదా, చాలా పెద్ద బ్లెస్సింగ్. నేను నమ్ముతాను, చాలా నమ్ముతాను. మరి నేను ఎక్కడున్నాను, ఇప్పుడు ఎక్కడున్నాను, ఇవంతా బ్లెస్సింగ్. నా దగ్గరికి ఎంతమంది వస్తున్నారు, ఎంత ఇష్టంతో వస్తున్నారు, ఎంత ప్రేమ చేస్తారు నన్ను. ఎక్కడన్నా వెళ్తే ఒకసారి అయితే నేను బయటకు వెళ్తే డైరెక్ట్ ఇట్లా గట్టిగా ముద్దు పెట్టేసుకుంది ఒక ఆంటీ. సో అలా చాలా అవుతాయి అనమాట. సో ఎందుకు అవుతున్నాయి, వాళ్ళు నా దగ్గరికి ఎందుకు వస్తున్నారు అంత ఇష్టంగా, హోప్తోనే కదా. సో అట్లీస్ట్ మనం ఎంతో కొంత వాళ్ళకి హెల్ప్ చేయగలగాలి అనేది ఉంటుంది నాకు, అది ఉండాలి. సో మీకు కూడా అంతే ఇష్టంతో రండి. సో ఇప్పటి వరకు 8,000+ స్టూడెంట్స్ మీకు ఉన్నారు ఈ ఏజ్ లో. ఐ డోంట్ నో ది నంబర్ కంటిన్యూస్ అప్ టు వెన్, అండ్ ఆల్ ది బెస్ట్ అండ్ మెనీ కంగ్రాచులేషన్స్ ఫర్ దిస్ సక్సెస్.